నీ యొక్క విశ్వాస జీవితంలో ఇంకా నువ్వు ఎదగాలని ఆశపడుతూ ఉన్నావా? క్రైస్తవుడుగా ఉన్నావు, కానీ ఎదుగు బదుగు లేని భక్తి జీవితం కలిగి నువ్వు నిరాశ నిస్పృహలతో ఉన్నావా? దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ అసలు నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడా అనే ఆలోచనను కలిగి ఉన్నావా? దేవుని నేను బాగానే సేవిస్తున్నాను కదా, దేవునికి నేను చేయాల్సినవి అన్నీ చేస్తున్నాను కదా, నేను ఇంకా ఎక్కడ ఎదగాలి, నేను ఎక్కడ ఇంకా దేవునిలో బలపడాలి అని నీలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము ఇక్కడ చూస్తే 18వ వచనంలో మనం చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగున్నట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును అని అంటున్నాడు. చూడండి, ప్రామాణికంగా దేవునిలో మనం బలపడాలని మనము చాలా ఇష్టపడతాం. దేవుని కొరకు ఏమన్నా చేయాలని చాలా ఆలోచన కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు మన యొక్క శరీర బలహీనత బట్టి కానీ, మనకు ఉన్న ప్రాధాన్యతలు బట్టి కానీ చాలాసార్లు దేవునికి ఇవ్వాల్సిన మహిమను, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వకుండా మనము చాలా దేవుణ్ణి అలక్ష్యపెడుతూ ఉంటాం. ఎందుకంటే మనము మారు మనసు పొంది బాప్తిసం పొందినాక, మనము పరిశుద్ధులుగా దేవుని చేత ఎంచబడినాక అక్కడితో మన యొక్క విశ్వాస జీవితము ఇంకా అయిపోయింది, ఇంకా ఇంతకు మించి పెద్దగా చేయాల్సిందేముందన్నా అని మీరు అనుకుంటూ ఉండుండొచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధులంట సంపూర్ణులుగా మారాలంట. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగున్నట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అంటున్నాడు. మీరు సంపూర్ణతలోకి మారాలి. మనము పరిశుద్ధులు సంపూర్ణులుగా మారాలి. సంపూర్ణత అంటే కంప్లీట్నెస్కి ఇంకా బెంచ్ మార్క్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన స్వరూపంలోకి మనం మారాలి. మనము క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుదుము అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. మన గోల్ ఏంటి? మనము చేరవలసిన గమ్యం ఏంటి? మనము ఎవరిలాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే ప్రభులాగానే, ప్రభు పోలిక వల్ల, ప్రభు యొక్క గుణగణములను కలిగిన వారిగా మనము ఉండవలసిన వారమే ఉన్నాము. మన యొక్క భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో, ద మూమెంట్ యు ఆర్ born again and been baptized, that doesn't mean that you are done with your spiritual life. It is just an admission. It's just an admission. It's not a certification. I'm again telling you, it's not a certification. నువ్వు కేవలము ఒక దేవుని యొక్క బిడ్డగా అడ్మిట్ అయ్యావు, దేవుని యొక్క బిడ్డగా నువ్వు నిర్ధారింపబడ్డావు, దేవుడు నిన్ను అంగీకరించాడు, అంతే. ఆ తర్వాత మనము వన్స్ యు ఆర్ అడ్మిటెడ్ బై గాడ్, నువ్వు పరిశుద్ధుడుగా నువ్వు దేవుని చేత ఎంచబడినాక, దేవుడు సంపూర్ణుడు కనుక, మీ తండ్రి సంపూర్ణుడు కనుక మీరు సంపూర్ణులై ఉండు అని వాక్యం చెప్తూ ఉంది కదా. దేవుని యొక్క సంపూర్ణతలోకి డే బై డే మనము ఎదుగుతూ ఉండాలి. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అత్యధిక మహిమకు, కృప నుండి అత్యధిక కృపకు, ఆయన యొక్క గుణగణములు కలిగి, ఆయనలాగా దీర్ఘశాంతము కలిగి, ఆయనలాగా ఇతరుల ఎడల కనికరము కలిగి, ఆయన ఇతరులను ఎలాగో ప్రేమిస్తున్నాడో అలాగూ ప్రేమించగలిగిన మనసు కలిగి, ఇతరుల కొరకు భారం కలిగిన హృదయం కలిగి, ఆయన స్వరూప్యతలో, ఆయన గుణగణములకు తగిన రీతిగా మనము ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. ఫ్రమ్ బీయింగ్ కాల్డ్ టు బి హోలీ టు బీయింగ్ ఏ కంప్లీట్ పర్సన్. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్, so that Christ may dwell in your hearts through faith, that you be rooted and grounded in love. Through the Spirit, your inner being will be empowered. ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో మనము
the more you are progressing in God, the more you are progressing in your faith, your 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 behavior change will be demonstrated in this world. నీ జీవితంలో చాలా నీ యొక్క పరివర్తనలో నీ యొక్క బిహేవియర్లో చాలా మార్పు కనపడుతూ ఉంటుంది. దేవుడు నీ మాట తీరును మారుస్తాడు, నీ యొక్క ఆలోచన దృక్పథాన్ని మారుస్తాడు, నీ యొక్క తలంపులను మారుస్తాడు, నీ నిర్ణయాలు తీసుకునే విధానాన్ని మారుస్తాడు. దిస్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ద మోర్ యు ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ డే బై డే, ద మోర్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు డీల్ విత్ యూ అండ్ ట్రైయింగ్ టు mold you day by day into his image, into his completeness. That is the ultimate goal in our life. అంతేకాని నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నేను చర్చ్కి వెళ్తున్నాను కదా, నేను చేయగలిగి అన్నీ చేస్తున్నాను కదా, నేను దేవుని సంతోషపడుతున్నాను అనుకుని ఒకవేళ నువ్వు ఒక భ్రమలో ఉండొచ్చు. చూడండి, నీకు ఒక కాలేజ్లోనో లేకపోతే ఒక యూనివర్సిటీలోనో ఒక స్కూల్లోనో నీకు అడ్మిషన్ దొరికినంత మాత్రాన నీకు యు ఆర్ క్వాలిఫైడ్ అని సర్టిఫికేషన్ ఇచ్చేస్తారా? ఎవరు కదా. అడ్మిషన్ ఈజ్ నాట్ క్వాలిఫికేషన్. You will be qualified unless you go through a process. You go through a learning chain. You go through a particular different patterns of exams which you will be challenged many times. చాలా పరీక్షలు గుండా వెళుతూ ఉంటావు. మిడ్ టర్మ్స్ అంటారు, హాఫ్ ఇయర్లీ అంటారు, రకరకాల రీతిలుగా పరీక్షలు పెడతారు. అండ్ దెన్ దేర్ విల్ బి ఫైనల్లీ ఎ టెస్ట్. ఒక నిర్దిష్టమైన ఒక పరీక్ష గుండా దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. ఆ సమయంలో విశ్వాసంతో దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? విశ్వాసంతో దేవుని వాక్యము నీకు బోధించింది, దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నది. నీ విశ్వాస జీవితంలో దాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా? అనగా నువ్వు దాన్ని నీ జీవితంలో అవలంబిస్తున్నావా? ఆ ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా లేదా? దిస్ మేక్స్ యూ ఏ కంప్లీట్ పర్సన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ జీవితంలో కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుందనంటే వైల్ యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ డే బై డే ఇన్ క్రైస్ట్. నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను, మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, మనం అందరము ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. దెర్ ఈస్ నో అల్టిమేట్ గోల్. నో వన్ ఇన్ దిస్ ఎర్త్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ కంప్లీట్ యాజ్ క్రైస్ట్. బట్ వీఆర్ స్ట్రైవింగ్ టు బీ యాజ్ మచ్ పాసిబుల్ యాజ్ క్రైస్ట్. మనము దాని కొరకే ప్రయాసపడుతున్నాం, దాని కొరకే ప్రార్థన చేస్తున్నాం, దాని కొరకే వాక్యం చదువుతున్నాం, దాని కొరకే ప్రభు పాదాల చెంత నేర్చుకుంటున్నాము. పిల్లరా, నువ్వు పరిశుద్ధుడివి. ఈరోజు సంపూర్ణుడిలోకి మారుతావా? సంపూర్ణుడిగా నువ్వు ఉంటావా? ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క సహాయం కోరదాం. ఎందుకంటే ఆయన విశ్వాసముకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన విశ్వాసముకు కర్త ఆయనే, కొనసాగించడానికి శక్తి కూడా ఇచ్చేది ఆయనే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, మేము మారు మనసు పొంది దేవా బాప్తిసం పొందుకున్నాక దేవా తండ్రి, మేము ఒక భక్తి జీవితానికి, ఒక రొటీన్ భక్తి జీవితానికి అలవాటైపోయి నేను బాగానే ఉన్నానులే అని మమ్మల్ని మేము సర్ది చెప్పుకుంటూ ఉన్నాము. దేవా, మేము రోజు దేవా తండ్రి నీలో మేము ఎదుగుతూ, నీలో మేము దేవా తండ్రి మీ స్వారూప్యతలోకి మేము మారుతూ, దేవా తండ్రి ట్రాన్స్ఫార్మ్ అవుతూ, మీకు దగ్గరగా, మీ పోలుకు అతి సమీపంగా, మీ యొక్క సంపూర్ణతకు అతి సమీపంగా మేము సంపూర్ణంగా మారుటకు మాకు సహాయం చేసి కృప చూపించమని కూర్చున్నాం. ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులు కూడా అట్టి సంపూర్ణతలోకి నడిపించి కృప చూపించి సహాయం చేయమని, మీ యొక్క కృప తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.